హలో! వెల్కమ్ టు మై ఛానల్. సునీత సంగతులకి స్వాగతం. సో, ఈరోజు అంటే ఫస్ట్ మన ఫస్ట్ ఏమంటారు? హలో! వెల్కమ్ టు సునీత సంగతులు. ఈరోజు 'బిగ్ బాస్' రివ్యూకి స్వాగతం. ఈరోజైతే మెయిన్‌గా చాలామంది 1 వీక్ అయిన ఎపిసోడ్‌లన్నిటికి ఈరోజు నాగార్జున గారు ఏమడుగుతారనే ఫుల్ ఇంట్రెస్ట్‌తో ఉన్నారు. చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఎండ్‌కొచ్చే కొద్దీ స్టార్టింగ్ ఫ్యూ డేస్ కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. మధ్యలో స్లో అయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఏ మాట్లాడలేనురు అని అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు రేజ్ అయ్యే టైం వచ్చినప్పటికీ వీకెండ్ వచ్చేసింది. సో, ఈ వీకెండ్ ఏం జరిగింది? ఎపిసోడ్ ఎలా ఉంది? ఇవన్నీ మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే? సో, గెట్ ఇంటు ద వీడియో. సునీత సంగతులకి స్వాగతం అగైన్. యాహ్! ముందైతే ఎపిసోడే ఈరోజు ఫస్ట్ హైలైట్ ఏంటంటే, ఈ మన వీళ్ళు మాట్లాడిన మాటలుంటాయి కదా! ఏమంటారు ఇంట్రెస్టింగు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అనేది ఒక డైలాగ్ గానీ, ఇలాంటి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. దాని మీద ఎంట్రీ సాంగ్ డిజైన్ చేశారు. ఇదైతే హైలైట్ ఉందనమాట. లాస్ట్ టైం గూడా ఒకటుంటుంది సాంగ్ గుర్తు రావట్లే గానీ, ప్రియాంక ఇలా తొడలు కొట్టేది, రా చూసుకుందాం అనడం. అలాంటి కొన్ని వర్డ్స్‌తోని ఒక సాంగ్ క్రియేట్ చేశారు. ఫుల్ ట్రెండ్ అయిందప్పుడు. ఈరోజే వినడం కాబట్టి ఇది కూడా ట్రెండ్ అవుతది. దీని మీద అందరూ మళ్ళీ మ్యూజిక్ పెట్టి డాన్సులు చేయడం, పిల్లల డాన్సులు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, బావుంటుంది. సో, అలా ఇంట్రెస్టింగ్‌గా బేబక్క మాటలు, మణికంఠ మాటలు, ఆహ్, సోనియా మాటలు, సోనియా నేను ఆడపులి అనడం, ఇవన్నీ కలిపి ఫుల్‌గా పెట్టారనమాట సాంగు. భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ టైం ఎంట్రీ సాంగ్‌లో ఇంత ఇంట్రెస్టింగ్ అనమాట. సో, ఇదైతే హైలైట్. నెక్స్ట్ యాజ్ యూజువల్ సూపర్‌గా రెడీ అయిపోయి నాగార్జున గారు వచ్చేసారు. నాగార్జున గారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెల్కమ్ చెప్పేశారు. అండ్ ఫ్రైడే ఏం జరిగిందో విందామని చెప్పి, ఫ్రైడేది ఎందుకు అనంటే, ఇప్పుడు తిట్టడానికి కొన్ని పాయింట్స్ ఉండాలి కదా! దానికోసం ఫ్రైడేలో జరిగిన జనరల్‌గా ఫ్రైడే జరిగింది ఏం పెద్దగా చూపియరు. సో, ఫ్రైడే టాపిక్‌లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట. సో, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటి అనంటే, ఇక్కడ పొద్దున్నే ఆల్రెడీ ఈ డిస్కషన్స్ అయితే అవుతూనే ఉంటున్నాయి. ఎందుకో తెలీదు. ఈ ఫుడ్ విషయంలో డిస్కషన్స్. బేబక్కకి ఫస్ట్ థింగ్ కంటిన్యూగా అంటే ఇలా లేవగానే బ్రేక్‌ఫాస్ట్ రెడీయా? లేకపోతే ఇలా కొంచెం అవ్వగానే లంచ్ రెడీయా? లంచ్ ఏం చేసుకుందాం? అలా అయిపోతుంది. ఆవిడకి డ్యూటీలాగా అయిపోతుంది. ఆమె కొంచెం రిలాక్స్ అవ్వడానికో దేనికో కుదరట్లేదో, బ్యాక్ టు బ్యాక్ వర్క్ అయిపోతుందో, ఆమె చెప్పలేకపోతుందో, దాన్ని ప్రాపర్‌గా టైమింగ్ కరెక్ట్ చేసుకోలేకపోతున్నారో తెలీదు కానీ, అందరికీ ఉండేదే ఈ ప్రాబ్లము. కానీ ఈమెకి ఇంకొంచెం ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది. సో, ఇదే డిస్కషన్‌లో ఈమె దట్టు అక్కడ కొంతమంది తనకి కంఫర్ట్ లేని పర్సన్స్‌తో డిస్కషన్స్ అయినప్పుడు నాకు తనతో కంఫర్ట్ లేదు, వద్దు అని చెప్పేది కూడా సరిగ్గా కుదరలేనట్టుంది. అండ్ ఇదే టాపిక్ మీద నిఖిల్‌కి, బేబక్కకి ఫుల్‌గా డిస్కషన్ అయింది. సో, అందులో ఏంటంటే బేబక్క మెయిన్ పాయింట్ ఏంటంటే అంత ఆ లాగ్ వర్డ్ కన్నా నేను క్లియర్‌గా చెప్పేస్తా. సో, బేబక్క ఏంటంటే నాకు సోనియాకి వైబ్ కుదరట్లేదు. దానికి నేను ఇంకో టీమ్‌లోకి మారడమైనా సరే, లేదంటే దాన్ని సార్ట్ ఔట్ చేయడానికైనా నువ్వు మా గ్రూప్‌కి లీడరు కాబట్టి నువ్వు హెల్ప్ చెయ్యి అన్నట్టుగా లేతే సజెషన్ ఇవ్వి సార్ట్ ఔట్ చెయ్యి అని నిఖిల్‌ని అడిగింది. ఇక్కడ నిఖిల్ ఏంటంటే కొంచెం సోనియా వైపు ఫేవరెటిజం కాదు, ఏమంటారు, తన వైపు కొంచెం ఫ్రెండ్‌షిప్పో ఏమో తనకి నేను చెప్పలేను అనే వేలో ఉన్నాడు కాబట్టి ఇన్‌సైడ్ తనేంటంటే అది పర్సనల్ థింగ్, మీరు చూసుకోండి, నేను ఇన్వాల్వ్ అవ్వను అనేది తన పాయింట్. గ్రూప్ లీడర్ అయినప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తనకి చెప్తాము, తను సార్ట్ ఔట్ చేయాలనేది ఈమె పాయింట్. సో, దీని మీద ఆర్గ్యూ జరిగింది. మన బేబక్క ఏంటో ఎప్పటిదాకా అరవాల్సిన నోరు, లేపాల్సిన హైపు లేపలేకపోయింది. ఇప్పుడు ఎండ్ ఎందుకులే రేపటి సంగతి ఇప్పుడే మాట్లాడుకోవడము. సో, ఏమంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయిపోయాక అవ్వాల్సిందంతా అయిపోయాక ఈరోజు అరుస్తుంది, ఈరోజు గట్టిగా మాట్లాడుతుంది, వాయిస్ రేస్ చేస్తుంది. కానీ ఇప్పుడు కష్టం, అవ్వాల్సిందంతా అయిపోయింది. ఏంటో పాపం ఈ పప్పు నామినేషన్లు, ఫుడ్ నామినేషన్లు చేసి పంపించేస్తున్నారు. బట్ నేనేదో గెస్ట్ చేశాను, కానీ అందరూ ఆల్రెడీ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి బేబక్క ఎలిమినేషన్ అని. సో, లెట్స్ సీ రేపు
అఫీషియల్‌గా తెలిసే వరకు మనం ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వద్దు బేబక్క విషయంలో. ఓకే. సో, అదనమాట సంగతి. అదనమాట సంగతి. సో, అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ మీద మాత్రం ఫుల్‌గా ఫైర్ అయిపోయింది బేబక్క. అంటే తను నేను నిన్ను నమ్మొచ్చాను, నీ వైపు ఉన్నాను. నువ్వు ఫస్ట్ నుంచి తన వైపే సపోర్ట్‌గా ఉన్నాను. తను నాకు ఎలాంటి హెల్ప్ చేయట్లేదు. దట్టు సోనియా విషయంలో అనేది తను ఫుల్లు రేజ్ అయిపోయిన విషయం అనమాట. సో, అది జరిగింది. ఇక్కడ అంటే ప్రతిదానికి ఒక రియాక్షన్, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుందన్నట్టు. ఈ డిస్కషన్ అంతా మంచిగా చూస్తూ, అబ్జర్వ్ చేస్తూ ఉంది విష్ణుప్రియ. అంటే అక్కడ టాపిక్స్ ఏమొచ్చినాయి, నిఖిల్‌కి సోనియా క్లోజ్ అవుతున్నారు. ఐ మీన్ ఫ్రెండ్‌షిప్ పెరుగుతుంది. బేగబ్బక్కకి నిఖిల్‌కి పడట్లేదు. ఇలాంటి ఒక చిన్న టాపిక్స్ నడుస్తున్నాయి అనేది జనరల్‌గా చూసినప్పుడు అనుకుంది. బట్ అక్కడ ఏం ఫన్ టాపిక్ అయిందో, ఏమైందో లైవ్‌లో మనకు తెలీదు. అదేంటంటే విష్ణుప్రియ ఫన్‌గా అందరి దగ్గర మైక్ పెట్టి అడిగినట్టుగా మీ ఒపీనియన్స్ చెప్పండి ఇలా ఇలా అనే టాపిక్‌లో అక్కడ ముందు అది చెప్పే ముందు ఈ మధ్యలో ప్రేరణ వచ్చి సీతని ప్లీజ్ చేస్తుంది, సారీ చెప్తుంది నిన్న జరిగిన డిస్కషన్‌కి. నేను అంటే డస్ట్‌బిన్ క్లీన్‌గా ఉంది, వేసేసాను, మళ్ళీ అది బాగానే ఉంది కదా అన్నట్టుగా తీసి మళ్ళీ అలా ఫన్ చేశాము అని. బట్ సీత ఈ విషయంలో సారీ చెప్పినా కూడా అగ్రీ అయ్యేలా లేదు. సీత ఏంటంటే ఒకటే స్టాండ్లో ఉంది. వాటెవర్ అది డస్ట్‌బిన్ వేయడం అయితే వేసావు కాబట్టి నాకు అదైతే నచ్చలేదు, వీళ్ళు కొంచెం ఓవర్ చేశారు అనే టాపిక్లోనే ఉందన్నమాట. సో తనైతే ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మాత్రం బేబక్క కంటిన్యూగా అదే కదా, వెళ్ళిపోయే ముందు ఆరిపోయే దీపానికి వెలుగన్నట్టు ఇప్పుడు ఎంత మాట్లాడుతుందో. అసలు ఈ కంటెంట్ అంతా ముందేమైంది అక్క, చేయలేకపోయావు. సో అది అయిపోయింది డిస్కషను. అండ్ ఇక్కడ బేబక్క ఎవరితో మాట్లాడినా, మణికంఠతో మాట్లాడినా, లేకపోతే పృథ్వీతో మాట్లాడినా అందరితో ఇదే టాపిక్. మీరే కరెక్ట్గా ఉన్నారు, సోనియాతో మాట్లాడినా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు. నిఖిల్ని నమ్మొచ్చాను, తను సరిగ్గా నన్ను ప్రొటెక్ట్ చేయలేదు, కాపాడలేదు, నాకు సపోర్ట్ చేయలేదు అనేది అయితే మాత్రం ఉందన్నమాట బేబక్కలో. ఆ ఫైర్ తన్నుకొని వస్తుంది కానీ ఏంటి ఏం అవ్వలేదు. సో అది జరిగింది. అండ్ ఇక్కడ అగైన్ ఇక్కడ ఏమైందో అంటే మ్యాటర్ మనకి ఇక్కడ ఎపిసోడ్లో చూసి చెప్పగలం కానీ యష్మి కొంచెం ఓవర్ చేస్తుంది. అది తనేమనుకుంటుంది అంటే వాళ్ళకి పనిష్మెంట్ లాగా ఏదో ఏడిపించడము అని అదే అనుకుంటుంది. బట్ ఏదో వెజ్జీస్ ఏదో తీసుకెళ్ళి కొంచెంసేపు బాత్రూంలో దాచేసో పెట్టో తీసుకొస్తానని ఏదో డైలాగ్ అన్నదంట. దానికి నిఖిల్కి అయితే చాలా కోపం వచ్చింది. అదే గ్రూప్ అయినా సరే సోనియా అండ్ అభయ్కి కూడా కోపం వచ్చిందనమాట. సో నిఖిల్ అయితే నేను కొట్టాలన్నంత కోపం వచ్చిందని చెప్తున్నాడు. సో ఇది జరిగింది ఇక్కడికి. అండ్ మళ్ళీ బ్యాక్ టు మన విష్ణుప్రియ అండ్ సోనియా టాపిక్లో. ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియ ఫన్ చేసుకుంటూ వచ్చి సోనియా దగ్గరికి, మీరు నిఖిల్ ఒకప్పుడు బాగా గట్టిగా కొట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏంటి బాగా క్లోజ్ అయిపోయారు, రీజన్ ఏంటో తెలుసుకోవచ్చు అన్నట్టుగా ఫన్గా స్టార్ట్ చేసింది. అక్కడ వినడానికి అది చాలా క్యాజువల్గా అడిగింది. తను కూడా నవ్వుతూనే మంచిగా నో కామెంట్స్ అని చెప్పేసింది. వన్స్ అక్కడ ట్రిగర్ అయ్యింది సోనియా, పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది తెలియదు, ఏదో సీతే అడిగించింది అనే వేలో అనిపించింది అనమాట తనకి. కానీ అక్కడికి వచ్చి అడల్ట్స్ టైప్ ఆఫ్ జోక్స్ నాతో వెయ్యొద్దు అనేలాగా ఒక చిన్న డైలాగ్ పెట్టిందనమాట. ఇక్కడ విష్ణుప్రియ గట్టిగా ట్రిగర్ అయింది. ఇక్కడ తింది తప్ప అంటే అక్కడ సిచ్యువేషన్ ఇద్దరికీ అంత వైబ్ లేదు. ఇన్ కేస్ అసలు స్టార్ట్ చేసినప్పుడే నచ్చకపోయి ఉంటే ఈ టాపిక్స్ వద్దు అని అయినా బాగుండేది. బట్ తను కూడా అంత అడల్ట్ టైప్ జోక్ అనేసరికి తీసుకోలేకపోయింది సోనియా. సో అక్కడ వీళ్ళిద్దరికి ఫైర్ స్టార్ట్ అయింది. వెంటనే ఆమె అక్కడ నుంచి కోపం వచ్చేసి లోపలికి వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ సీత కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయబోయింది అనమాట. ఏంటి అని అంటే విష్ణుప్రియ అంటే ఫన్ నడుస్తుంది అక్కడ టాపిక్, ఆ ఫన్ వేలో మాట్లాడిందే తప్పితే నిన్నేదో ఇది చేయాలని కాదు, తన ఇంటెన్షన్ అయితే ఇది కాదు, మేము స్టార్ట్ చేసిన ఫన్ అందరినీ అడుగుతాను ఇలా అని స్టార్ట్ చేసిందని తను చెప్పడానికి ట్రై చేసింది. బట్ సోనియా అప్పటికే ట్రిగర్ అయిపోయి ఉందనమాట. దాని అయితే వినే మూడ్లో లేదు. సో వద్దు, నాకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ లేదు, మాట్లాడాలనుకోవట్లేదని. బట్ ఇక్కడికి ఆల్రెడీ కొంచెం ఫైర్లో ఉన్న విష్ణుప్రియ వచ్చి
ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నట్టుగా ఇక్కడ కొంచెం అంటే షోలో తనకి ఎంతవరకు మాట్లాడొచ్చు ఏంటి అన్నది తెలుసు కాబట్టి విష్ణుప్రియకి కొంచెం కంట్రోల్‌లో ఉండాల్సింది. తను చేసిన ఏమంటారు? ఆ మూమెంట్ ఏదుందో ఆ ఎక్స్‌ప్రెస్ చేసేది మీరు క్లోజు ఇలా అనడం మాత్రం రాంగ్. నేను ఇలా అన్నానా అని అంటూనే ఇలా అనడం అనేది యాక్సెప్టబుల్ కాదు. సో, అది గట్టిగా ఇంకా 2 సార్లు ఇలా అనేసరికి స్టాప్ ఇట్ అని అరిచేసింది సోనియా అయితే. సో, నీకు నాకంత ఫ్రెండ్‌షిప్ లేదు, నీకు నాకంత ర్యాపో లేదు, నువ్వు నా మీద జోకేయాల్సిన అవసరం లేదు అని. ఇంకా అక్కడ పెరుగుతుందన్నట్టుగా సోనియా బయటికెళ్ళిపోయింది. ఇక్కడ ఈ వర్డ్స్‌ని ఇంకొంచెం ఒకరినొకరు ఇంకొంచెం పోక్ చేసుకుంటున్నారు. నీకు ఆ మెచ్యూరిటీ లేదని ఈమె, నీకు అంత సీన్ లేదని ఈమె ఇలా పక్కా కులాయిల దగ్గర దెబ్బలాటలాగా అయిపోయిందనమాట. ఒకరు వెనకాల పడి ఒకరు మాట్లాడేసుకున్నారు. కొన్ని ఇక్కడైతే మాత్రం కొన్ని పాయింట్స్‌లో విష్ణుప్రియ కొన్ని వర్డ్స్ వదిలేసింది. సోనియా కూడా మాట్లాడింది. అక్కడ వర్డింగ్‌ని ఏదైతే బ్యాడ్ కొంచెం ఉంటాయో ఆ వర్డ్స్‌ని కొంచెం తగ్గించుకొని మాట్లాడింది. బట్ ఇక్కడ విష్ణుప్రియ మాత్రం మాటలు వదిలేసింది. నువ్వేమైనా పుణ్యస్త్రీవా అన్నావు. అవి అంత కరెక్ట్ వర్డ్స్ అయితే కాదు. ఆ కంపారిజన్స్ అయితే కరెక్ట్ కాదు. సో, ఎండ్ ఆఫ్ ద డే విష్ణుప్రియదైతే మిస్టేక్ ఉందన్నమాట. మరి దీని మీద డిస్కషను అండ్ ఇక్కడైతే ఈ ఎండ్ ఆఫ్ ఈ కన్వర్జేషన్ అంతా అబ్బాయి సోనియాతోనే ఉన్నాడు. ఒకటే టీం కాబట్టి యాజ్ యూజువల్. అండ్ తను సపోర్ట్ చేస్తూ తనతో ఇంక వద్దు డిస్కషన్ వద్దు అనేది అయితే చెప్తూ ఉన్నాడు. బట్ అక్కడ పోక్ అవుతూ ఉంది. సోనియా అయితే చాలా గట్టిగా ఏడ్చేసింది. తనకి పాయింట్ దొరికిందనుకోవాలో లేకపోతే నిజంగా అంత ఎమోషన్ వచ్చిందో ఏమిటో రీజన్స్ మనకు తెలియదు కానీ చాలా గట్టిగా అయితే ఏడ్చింది. సో అందరూ వచ్చి కామ్ చేసినా అక్కడ ఏంటంటే ఒకరు కొంచెం ఎమోషనల్ అయిపోయి ఉన్నప్పుడు రెండో వాళ్ళది గ్యారెంటీగా అక్కడ తప్పు ఉందో లేదో పక్కన పెడితే అది తప్పు అనేది అయితే అనిపిస్తుంది, ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. సో అదే జరిగింది విష్ణుప్రియ విషయంలో. సో అదైతే కంటిన్యూ అయింది. సీత తర్వాత వచ్చి మాట్లాడింది ఫుడ్ గురించి వాటి గురించి. సో నార్మల్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ అందరికీ ఇంటికి హౌస్కి వెల్కమ్ చెప్పేద్దామని ఇక్కడ కంటిన్యూగా ముందు రోజు జరిగినాయి కానీ మార్నింగ్ సాంగ్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. అసలు ఎపిసోడ్లో కూడా చాలా వరకు పొద్దున్న సాంగ్ అయిపోయాక వీళ్ళు కొంచెం యోగాలు చేసుకోవడమో ఫన్ చేసుకోవడమో కొన్ని అయితే అంటే లేవు అని అనుకోవడం కన్నా అవి తీసేశారు అనుకున్నా అవి కొంచెం ఎక్కువ జనరేట్ అయ్యేవి. మార్నింగ్ ఫన్ ఒకటి ఉండేది, యాక్టివిటీస్ చేయించడము లేకపోతే ఏదైనా క్లాసులు తీసుకునే టైపు అలాంటివి ఏమీ లేవు. అండ్ పడుకునేటప్పుడు మిడ్ నైట్ గాసిప్స్ అయితే అసలు జీరో అనమాట. అసలు ఆ టాపిక్స్ ఎక్కడ నడవట్లేదు, కంప్లీట్గా స్టాప్ చేసేసారు. ఇంకా వెల్కమ్ టు ఏమంటారు నాగార్జున గారు వచ్చారు. అందరూ పండగ వినాయక చవితి సెలబ్రేషన్ ఫుల్గా రెడీ అయి ఉన్నారు. సో అందరికీ వెల్కమ్ చెప్పి కూర్చోబెట్టారు. ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అనమాట. సో వెల్కమ్ అయిపోగానే ఇంకా అందరూ మంచిగా ట్రెడిషనల్గా పండగ డ్రెస్సుల్లో రెడీ అయి ఉన్నారు. మరి గణపతిని రెడీ చేయడం ఈ టాస్క్లు ఇవేమి ఇవ్వలేదు అనుకుంటాం, మేబీ రేపు ఉంటుందేమో సండే చూద్దాం. సో ఇప్పుడైతే చెప్పగానే జస్ట్ రావడం విష్ణుప్రియని ఒక కాఫీ చేయమని అడిగారనమాట. సో విష్ణుప్రియ కాఫీ చేయడం వచ్చా అనేది ఒక చిన్న డిస్కషన్ అయింది. ఎందుకంటే పృథ్వీకి చేసింది కాబట్టి ఆ టాపిక్ మీద కాఫీ చేయమన్నారు. కాఫీ చేయడానికి వెళ్ళి నేనైతే ఒక సీన్లో చూశాను, ఇంత పెద్ద గిన్నెకి అడుగుతుంది. ఏంటి ఒక మనిషికి ఇంత పెద్ద గిన్నెలో కాఫీ పెడుతుందా విష్ణుప్రియ అని అనిపించింది నాకు. అది కరెక్ట్గానే చూసానో లేదో తెలియదు, బట్ నాకు అలా అనిపించింది. ఒక గిన్నె అయితే పెద్దది కనిపించింది. సో అది అయిపోయింది. నెక్స్ట్ గిన్నె తీస్తుందా, ఆ గిన్నెల కింద ఉన్నట్టుంది సంథింగ్, ఆ గిన్నె అయితే కనిపించింది. అండ్ అయిపోయింది. ఒక్కొక్కరిని జస్ట్ విష్ చేసుకుంటూ నాగార్జున గారు మీకు వినాయక చవితికి పండుగకి స్వీట్లు తెప్పించాను అండ్ ఆయన తరపున అంట, మేబీ ఆయనే స్పాన్సర్ చేసి ఉండొచ్చు. సో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు స్వీట్స్ వచ్చినాయని. అండ్ ఒక్కొక్కరిని నైనికని బాగా ఆడామని, నిఖిల్ని చిన్న టీం అని ఇలా జస్ట్ హాయిలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డైరెక్ట్ టాస్క్లోకి వచ్చేసారనమాట. టాస్క్ ఏంటంటే ఒక రెడ్ది కట్టుకోవాలి ఒక్కొక్కరు, దానికి స్టాప్ చేస్తారు కత్తితోని. సో అదనమాట టాస్క్. ఎందుకంటే ఇది మనకి మండే నామినేషన్ ఎలా ఉందో యాజ్ టీజ్గా దానికి తగ్గ రిలేటెడ్గానే ఇక్కడ ఉంటుందన్నమాట. సో అది పెట్టారు. అండ్ ఫస్ట్ అయితే అందరు కట్టుకున్నారు. శేఖర్ భాష అని పిలిచారు. శేఖర్ భాష మణికంఠని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో మణికంఠని పిలిచి నెగిటివ్ ఎనర్జీ అది ఉంది తనతోని అని చెప్పాడు.
ఇక్కడ వీళ్ళకి టాస్క్ ఆ కత్తి గురించి ఒకటి బ్లాక్ కత్తి, నెగిటివ్ కత్తి, తుప్పు పట్టిన కత్తి ఇలాంటి డిఫరెంట్ పెట్టారు. ఒక్కొక్కరికి ట్యాగ్ లైన్ ఇవ్వాలన్నమాట. సో ఇది. అండ్ భాష అయితే మణికంఠని చెప్పాడు తన రీజన్స్ నెగిటివ్ అనిపిస్తుంటుంది తనతో వైబ్ అని చెప్పి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరిని పిలిచారు? నెక్స్ట్ విష్ణుప్రియ అనమాట. విష్ణుప్రియ సోనియాని సెలెక్ట్ చేసుకుంది. సో తనకి స్టాప్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఇదే టాపిక్కి డిస్కషన్ నడిచిందనమాట. ఏమైంది, ఏం మాట్లాడారు, నువ్వెందుకు ఇలా మాట్లాడావు అనే కన్వర్జేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం అనుకున్నట్టే ఆ వర్డింగ్స్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. నాగార్జున గారు కూడా అదే క్లాస్ పీకారు విష్ణుప్రియకి. తను ఇలా అన్నది కరెక్టే, నీకు తనకి కూడా అంత వైబ్ లేదు, అంత ఫ్రెండ్షిప్ లేదు. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఎన్ని అనుకున్నా ఏమన్నా పర్వాలేదు, తనకి నీకు అంత సెట్ అవునప్పుడు తన మీద జోకులు వేస్తే తీసుకోదు అని అనుకున్నప్పుడు నువ్వు అలాంటి జోక్ వేయకుండా ఉండాల్సిందే అని. బేబీ అది కరెక్టే ఆ టైప్లో అన్నట్టుగా అయిపోయిందనమాట. బట్ విష్ణు కూడా ఈ విషయంలో బాగానే ఫీల్ అయింది, కొంచెం గట్టిగానే. ఇంకా సోనియాకి వచ్చి చెప్పినట్టుగా తగిలినట్టుగా చిన్నగా అందరి పప్పులు ఒకటి కాదు, అందరు కుక్కరు ఒకటి కాదు, పప్పు మాడిపోతుంది, ఇలాంటి పప్పు సెటైరికల్ కుక్కర్ సెటైరికల్ వేసుకొని సోనియాది కంప్లీట్ చేస్తారనమాట. నెక్స్ట్ నైనిక వచ్చి యష్మికి పొడిచిందనమాట. తనకి మొన్న జరిగిన ఏమంటారు కన్ఫెక్షన్ రూమ్లో జరిగిన దగ్గర డిస్కషన్ నుంచి తన మైండ్ అక్కడే ఉండిపోయిందనమాట. సో దాని ఇది నచ్చలేదు అని చెప్పుకుంటూ చేసింది. అండ్ నెక్స్ట్ బేబక్క. ఇది హైలైట్ అనమాట. బేబక్కకి పాపం అంటే పాపం. నన్ను నమ్మిన వాళ్ళు నేను నమ్మిన వాళ్ళు ఇంత మోసం చేశారా అనే పాయింట్ అయితే మాత్రం బేబక్క మనసులో గట్టిగా ఉండిపోయింది. తమ్ముడు ఫీల్ అయ్యేది పాపం నిఖిల్ని. తను కూడా అలానే ఉన్నాడు పాపం తనకి. ఎందుకంటే అక్కడ సర్టెన్ పాయింట్లో వచ్చేసరికి తనకి సపోర్ట్ చేయలేదు ఒక పర్సన్తో అనే దగ్గర బాగా ఫీల్ అయింది బేబక్క. సో నిఖిల్కి పొడిచిందనమాట. ఇక్కడ ఇంకా ఏంటంటే హైలైట్ నిఖిల్కి బ్యాక్ టు బ్యాక్ నిఖిల్కి బేబక్క పొడిచింది, తర్వాత అబ్బాయి పొడిచాడు. కొంచెం చాలా కంట్రోల్ చేసుకున్నాడేమో నిఖిల్ అని అనిపించింది. ఈ పాయింట్ మీద అయితే నెక్స్ట్ నామినేషన్స్ కూడా జరిగే ఛాన్స్ కనిపిస్తుంది బాగా. తను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఈ గొడవలో ఎందుకులే అన్నట్టుగా ఆగిపోయాను అన్నట్టుగా చెప్తున్నాడు నిఖిల్, నేను సోనియా అండ్ బేబక్క పాయింట్స్లో. బట్ బేబక్ ఈరోజైతే ఏమంటారు టాప్ హైలైట్ అనమాట ఎపిసోడ్కి. కానీ ఏమీ లేదు, ఏం చేయాలో తెలియదు. విషయాలు తెలుస్తుంటే లైవ్ విషయాలు బాధ వేస్తుంది బేబక్ ఇలా జరిగిందా అని. బట్ అది ఇంకొంచెం ఉండుంటే బాగుండేది. మరి ఏంటి ఇంత కంప్లైంట్స్ ఉన్నాయి నువ్వు ఆ టీంలో కంటిన్యూ అవుతుంటే నేను అవ్వను, ఉంటుంది కదా బ్యాండ్ తీసి ఇచ్చేస్తానని చెప్పేసి కంటిన్యూ అవ్వాలని అనుకోవట్లేదు. అసలు బేబక్ ఈ వీక్ ఉంటే నెక్స్ట్ వీక్ నిఖిల్కి బేబక్కకి ఆ గ్రూప్కి ఏమైనా డిస్కషన్స్ అయినప్పుడు పాయింట్స్ వస్తాయి కాబట్టి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ ఎపిసోడ్. ఏదో అంటే అంటారు ఎలిమినేషన్ ఏదో కొంచెం మా బేబక్కని మా ఎన్ఆర్ఐల తరపుని కొంచెం ఏదో చేసి ఏమంటారు కొంచెం ఉంచొచ్చు కదా. ఫ్లైట్ ఇంత దూరం పెట్టుకొని ఫ్లైట్ టికెట్లు వేసుకొని వచ్చింది కదా పాపం, కొంచెం అదే చూడాల్సింది. కొంచెం కన్సిడర్ చేయండి నాగార్జున గారు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ అబ్బాయి అనమాట. అబ్బాయి నిఖిల్ ఎంత క్లోజో మనకి తెలుసు, బట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బాయి నిఖిల్కి పొడిచాడు. సో ఇక్కడ తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే పాజిటివ్ పాయింట్సే చెప్పాలంటే. ఫస్ట్ ఫ్యూ డేస్లో ఉన్న ఫైరు అది పోయింది అని నిజంగా పోయింది నిఖిల్లో. ముందున్న 2 రోజులు అసలు సోనియాతో గొడవలు, సోనియాకి అసలు ర్యాప్ కుదిరేది కాదు. ఒక ఫుల్ ఫైట్ నడిచింది, అంత బాగుండేది. సోనియా కూడా షీ ఆల్సో ఇంట్రెస్టెడ్, ఎందుకంటే తనకి తగ్గ ఒక ఫైట్ ఉండే నోరు ఉండే పర్సన్తో గొడవ అయితే బాగుంటుంది అనే టైప్లో ఉండేది. వీళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్షిప్ స్టేజ్లోకి వెళ్ళేటప్పటికి అది వేరే అయిపోయింది. సో దానివల్ల ఫైర్ తగ్గిపోయింది, తను కూడా కామ్ అయిపోయినట్టు అనిపించింది. మిగతా ఎవరితోని తనకు అంత ఇది లేదు, అంత గట్టిగా మాట్లాడే ఛాన్స్ రాలేదు. సో అబ్బాయి అయితే ఆ ఫైర్ కావాలనుకుంటున్నాను, బ్యాక్ టు నార్మల్ అవ్వాలనుకుంటున్నాను, అంటే బ్యాక్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి పాయింట్ మీద చేశాడు. అండ్ నెక్స్ట్ ఇది ఒక డిస్కషన్ ఉండిపోయింది కదా పాపం సీత అండ్ యష్మి. గ్యారంటీగా నెక్స్ట్ వీక్
నామినేషన్‌లో యష్మి ఉంటది రాసుకోండి. ఇదైతే ఫిక్స్ అనమాట. యష్మి ఉంటది, నిఖిల్ కూడా ఉంటాడు. సో, నిఖిల్, యష్మి సారీ సీత యష్మిని పిక్ చేసుకుంది. సో, తను చెప్పింది ఏంటంటే తనతో ఉంటే నెగెటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి ఇలా అని చెప్పి. బట్ ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఆ కన్ఫెక్షన్ రూమ్ నుంచి వచ్చి వీళ్ళు పనులు చేయాలన్నారో వీళ్ళు బాగా ట్రిగర్ అయిపోయారు. ఆ పాయింట్ అయితే సీతకి గానీ, విష్ణుప్రియకి గానీ ఆపోజిట్ టీమ్ మీద అసలు ఇది నచ్చలేదనమాట. మేమెందుకు ఈ పనులన్నీ ఎక్స్ట్రా పనులు చేయాలి, ఎంత టాస్క్ అయితే మాత్రం అనే పాయింట్ మీద అది గేమ్ కదా! నెక్స్ట్ వీక్ మీకు రివర్స్ అయ్యి మనకు చాలా ఏమంటే సీజన్స్ చూసాం. ఓ టైంలో వీళ్ళు డామినేషన్ ఉంటే నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. నాగార్జునే డైరెక్ట్‌గా అన్నాడు, నెక్స్ట్ నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావో చూస్తాను కదా నేను కూడా అని. సో, ఆబ్వియస్లీ వీళ్ళకి ఛాన్స్ వస్తది ఏదో ఒక టైంలో. అప్పుడు వీళ్ళ బిహేవింగ్ ఎలాగుంటది, అసలు హ్యుమానిటీ లెవెల్సే లేవని మాట్లాడుతుంది సీత. సో, తన పాయింట్ ఆఫ్ వ్యూ అది. అండ్ యష్మిని స్టాప్ చేసిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంట్రెస్టింగ్. ఇది ఎక్స్‌పెక్టెడ్ ఇంట్రెస్టింగ్ ఏం కాదు. సోనియా బేబక్కని చేసింది. ఈ పప్పు గొడవ, వంట గొడవ సోనియాకి ఎలా అంటే టైమ్ టు టైమ్ అయిపోవాలి. లెగడం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి. మనం ఇంట్లో లేము ఫస్ట్ థింగ్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి సోనియా. లెగడం బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి. బ్రేక్‌ఫాస్ట్ చేస్తూనే లంచ్ ఏంటి అయిపోవాలి. ఒకటి ఉంటుంది మిర్చిలో ప్రభాస్ డైలాగ్. లేవడం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ లంచ్‌కి ఏం చేద్దామని, లంచ్ అవ్వగానే ఈవినింగ్ స్నాక్స్ ఏంటా, ఈవినింగ్ స్నాక్స్ అవ్వగానే డిన్నర్ ఏంటా అని అలాగా బ్యాక్ టు బ్యాక్ అయిపోవడానికి, టైమ్ టు టైమ్ అయిపోవడానికి ఇదేమన్నా ఇంట్లో ఉన్నామా లేకపోతే ఏదో హోటలా? తప్పదు. అడ్జస్ట్ చేసుకోవాలి. ఆమె ఏం చేస్తుందండి పని అన్నీ కట్ చేసి అన్నీ చేసిస్తే జస్ట్ వచ్చి కలపడమే. మరి కలిపేసుకోండి. తను చెయ్యట్లేదన్నప్పుడు ఒక 2 రోజులు చూడండి. చేయట్లేదన్నప్పుడు మీరే చేసుకోండి. ఇంకొకరు ఎవరైనా మార్చుకోండి. ఆమె మీద డిపెండ్ అవ్వాల్సిన పనేంటి? ఆమెకి ఇంకో పని ఏదైనా చెప్పండి. అది కూడా చెయ్యను అంటే దెన్ యూ కెన్ కంప్లెయింట్. అంతేగాని ఆమె చేయాలి అన్నప్పుడు ఆమెకి బ్యాక్ టు బ్యాక్ ఆమె లేస్తుంది, కొంచెం కాఫీలు అయితే తాగి లేచి ఆ బద్ధకం తీర్చుకొని వంట చేసేలోపు మళ్ళీ లంచ్లు అంటున్నారు. మొన్న ఒకసారి చూసాను ఒక ఎపిసోడ్లో, బ్రేక్ఫాస్ట్ తింటూనే మన లంచ్ ఏంటో ఫిక్స్ చేసేసుకుందామా అంటుంది సోనియా. అంతలా అంటే పాపం చేసే వాళ్ళకి కష్టం. ఒకవేళ నీకు ఆమెకి రాదంటే నువ్వు చెయ్యి సరిపోతుంది కదా అంటే నేను ఎప్పుడో ట్రై చేస్తున్నాను చేయడం అని చెప్పింది. సో ఇది సంగతి. అండ్ నెక్స్ట్ ఎవరు మన నబీల్ వచ్చి నిఖిల్కే స్టాప్ చేశాడు. సో తను చెప్పిన పాయింట్ ఏంటంటే సంథింగ్ ఏదో సీత వీళ్ళు ఏదో ఫన్ మాట్లాడుతున్నప్పుడు చొంగ కారుతుంది చూసుకో అని ఏదో ఫన్ చేశాడంట. తను ఏదో బటర్ఫ్లై బాగుంది డ్రెస్ ఏదో అన్నప్పుడు. సో దానికి నబీల్ హర్ట్ అయ్యాడు. అండ్ ప్రతి దగ్గర డామినేటివ్గా ఉన్నాడు. ఫస్ట్ ఫ్యూ డేస్లో డామినేటింగ్ ఉన్నాడు. ఆ మాట అయితే నిజం. ఆ డామినేషన్ ఏమైపోయిందో, పులిలా ఉండేవాడు పిల్లిలా అయిపోయాడు ఏంటో తెలియట్లేదు. బట్ నిఖిల్ని అయితే ఒక్కొక్క టైంలో క్లోజప్ వేసినప్పుడు తన కళ్ళల్లో ఎవరైనా కొంచెం మాట్లాడిస్తే బరస్ట్ అయిపోయేలా ఉన్నాడు, ఏడ్చేసేలా ఉన్నాడు. మొన్న కూడా ఒక సీన్లో చూసాం మనము, విష్ణుప్రియ కన్వర్జేషన్ నన్ను ఎందుకు తీసుకోలేదు అన్నప్పుడు తను వెంటనే ఏడ్చేసాడు అనమాట. సో కొంచెం అడిగితే ఏడ్చేలా ఉన్నాడు. బట్ అక్కడ అడిగితే అన్నావా అంటే యా అన్నాను అన్నాడు. అంటే హీఈస్ థింకింగ్ సరదాగా అన్నానని. బట్ అక్కడ అవతల పర్సన్కి అది నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ప్రేరణ వచ్చి తుప్పు పట్టిన గత్తి అని చెప్పి ఆదిత్య ఓంకి పొడిచింది. తను చెప్పింది ఏంటంటే కొన్ని వాటిలోనే యాక్టివ్ ఉంటున్నాడు, పనులు చేయట్లేదు. వీళ్ళిద్దరు పంచాయతీ ఏంటంటే ఆ టవల్ గొడవ ఒకటి అయింది కదా, ఈయన కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యాడు ఆ రోజు, ఆమె కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అయింది. బై మిస్టేక్ జరిగిపోయిందని ఇద్దరు కూడా అయ్యో తెలియకుండా అయిపోయింది, ఒకే టవల్ ఒకే కలర్లో ఉంది బ్లూ కలర్ అని అనుకోకుండా ఈ టవల్ పంచాయతీ వల్ల వీళ్ళిద్దరికి ఉన్న డిస్టర్బెన్స్కి ఈమె తన్ను పొడిచింది. బట్ అందరూ కూడా ఇక్కడ పనులు చేస్తావా ఏంటి ఈయన చేయట్లేదు అనే మాటకి ఫుల్గా ఎవ్రీవన్ సపోర్టింగ్ ఆదిత్య ఓం అనమాట. ఆయన పనులు చేస్తాడు, అన్నిట్లో యాక్టివ్ ఉన్నాడు, అందరితోనే బాగానే ఉన్నాడు. ఆయన ఏంటంటే నా గురించి సోషలైజ్డ్ అంటే ఆయన నా పర్సనల్ నా థింగ్స్ అన్నీ అందరికీ చెప్పడం, అందరికీ నా గురించి తెలియడం సోషలైజేషన్ అనుకుంటున్నాడు. బట్ అది కాదు, ఇంకొంచెం మోర్ కనిపించాలి అనేది పాయింట్ అనమాట. సో అది చెప్పారు. బట్ హీస్ గుడ్, అందరూ పాజిటివ్గానే ఆయనకి చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎవరు ఇక్కడ ఎవరిని పొడిచాడు, అది చోమ అయిపోయింది. మణికంఠ వచ్చి యష్మికి స్టాప్ చేశారనమాట. సో తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే అదే గ్రూప్ని కొంచెం
లీడ్ చేసే విధానంలో కొంచెము ఇబ్బందిగా ఉంది. వాళ్ళు సరిగ్గా పోర్ట్రేట్ చేయట్లేదు. వాళ్ళు సరిగ్గా అంటే పనుల దగ్గర అవి కొంచెం ఇబ్బందుందని చెప్పింది. అంటే తనకి లగ్జరీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకేంటంటే ఆ బెనిఫిట్ వచ్చింది. ఆ గేమ్‌లో విన్ అవ్వడం వల్ల. అవి ఈళ్ళు గూడా ఇంకొంచెం ఓవర్ చూపిస్తున్నారు. బట్ అలా కాకుండా ఏమంటారు? కొంచెం స్మూత్‌గా డీల్ చేస్తే బాగుండేదని. బట్ నాగార్జున తనకేం చెప్తుందంటే అయి వచ్చింది కాబట్టి అలా చేస్తున్నారు. దానివల్లని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారనమాట. సో, ఇక్కడ గూడా మళ్ళీ ఒప్పుకోవాల్సొచ్చింది. నాగార్జున గారు చెప్పిన దానికి ఒప్పుకోవాల్సొచ్చిందనమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ పృథ్వీ కూడా సేమ్ ఆదిత్య ఓంకి పొడిచారు. పనులు కొంచెం చెయ్యట్లేదు అనేది టాపిక్ అయితే మళ్ళీ వచ్చింది ఇక్కడ. అంటే ఇంకొంచెం యాక్టివ్ ఉండాలి, ఇంకొంచెం చేయాలని. బట్ ఇక్కడ కూడా అందరూ మోస్ట్లీ ఆదిత్య ఓంకే సపోర్ట్ చేశారు. అంటే అక్కడ డైలాగ్ వేశారు నాగార్జున గారు, నువ్వు సోషలైజ్గా ఉండడం తెలియడం అంటే నీ అడ్రస్లు తెలియడం నీ గురించి తెలియడం కాదు, ఇంకొంచెం నిన్ను ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది చెప్తూ వచ్చారనమాట. మీ అడ్రస్లు ఎవరికి కావాలి, మనకు అవసరం లేదు అని. అండ్ నెక్స్ట్ యష్మి సేమ్ మణికంఠకి పొడిచింది. సో తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే కొంచెం వచ్చిన దగ్గర నుంచి ఆ నెగిటివ్ వైబ్ ఉంది. తను మాట్లాడే విధానం, బిహేవింగ్లో తీసుకునే విధానం అంతా ఇది ఉంది. సో ఆ పాయింట్స్ మీద అంటే రెగ్యులర్గా ఇప్పుడు మణికంఠ టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్యూ డేస్లో జరిగినవే మాట్లాడతారు ఎవరైనా సరే. ఈ వీక్ కొంచెం చేంజ్ అయ్యాడు. ఇంకొంచెం మేబీ 1-2 ఓట్స్ అయితే నెక్స్ట్ నామినేషన్స్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. తను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు కానీ బట్ అది వర్కౌట్ అయినట్టు అనిపించలేదు నాకైతే. అండ్ నిఖిల్ వచ్చి బేబక్కకి పొడిచాడు. సో వీళ్ళు ఇంకా ఒకరి మీద ఒకరు ఫైర్ అయిపోయి ఉన్నారనమాట. అందుకే కదా నెక్స్ట్ వీక్ కూడా ఉంటే ఇంకా బాగా తెలిసేది. సో నిఖిల్ కూడా అక్క అని చాలా ఇదిగా ఉన్నాను. బట్ ఆమె అనుకునే థింకింగ్ వేరు, నేను అనుకునే థింకింగ్ వేరు. అండ్ సోనియా విషయంలో వచ్చి వాళ్ళిద్దరి విషయం ఒకరికొకరు వైబ్ నచ్చట్లేదు. అంటే పర్సనల్ కదా, వాళ్ళు చూసుకోవాలి అనేది నా పాయింట్. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అక్కకు అర్థం కాలేదు. సో నేను కన్వే చేశాను అనుకున్నాను. తను సరిగ్గా తీసుకోలేదు. తను కరెక్ట్గా అర్థం చేసుకోలేదు నన్ను అని చెప్పేసి ఫీల్ అయ్యాడు. తను ఎమోషనల్ అయితే అయినట్టయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓమేమో నెక్స్ట్ శేఖర్ భాషకి అనమాట. శేఖర్ భాషకి వీళ్ళకి మంచి ర్యాపో ఉంది. ఫుల్ ఫ్రెండ్షిప్ అనమాట. మిత్రమా కమాన్ అని చెప్పేసి చేస్తున్నారు. సో ఆయన ఏంటంటే ఈయన అసలు నిజంగానే ఈ జోకులకి వీటికి అన్నిటికీ అసలు శేఖర్ భాషతో ఫ్రెండ్షిప్ తిరుగుతున్నందుకు ఆదిత్యం నిజంగానే గ్రేట్ అనమాట. ఆయన భరిస్తున్నందుకు ఎక్కువ వరకు ఆదిత్యం శేఖర్ భాషతో ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నాడు. మణికంఠతో కూడా ఉంటాడు. బట్ వీళ్ళిద్దరు ఎక్కువ ర్యాప్ బాగా కుదిరిందనమాట వాళ్ళిద్దరు ఫుల్ సెట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాకుండే ఇంకో ఇబ్బంది ఏంటి తెలుసా? మాకు ఏంటంటే ఆ ఐపీటీవీలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి టంగున ఆగిపోతుంటుంది అనమాట. సో ఇక్కడ ఆగిపోయినప్పుడు ప్రేరణ అండ్ సీత టాపిక్స్ ఏదో పగలగొట్టారు. అది ఎగిరిపోయింది. అదేంటో తెలియదు నాకు. నేను మళ్ళీ లైవ్లోనో తర్వాత రీకలెక్ట్లోనో చూసుకోవాలి. నేను చూసేసరికి మళ్ళీ బేబక్క టాపిక్ వచ్చింది. బేబక్క గురించి చెప్తున్నారు. సో అందరిలో ఇంకొంచెం నువ్వు స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకొని ఒకరు సపోర్ట్ ఉన్నారని కాకుండా ఇంకొంచెం నీకు నువ్వు ఇండివిజువల్గా ఉండాలి అనేది చెప్తూ ఉన్నారు. ఈ పగలగొట్టేది అందరికీ పగలగొట్టలేదు తెలీదు. నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఓంది కూడా ఇంకొంచెం మోర్ కనిపించాలి నువ్వు అనే టాపిక్ అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ అయితే కొంచెం కష్టం. అసలు ఎవ్వరికీ లేనంత ఫ్యాన్ బేస్, ఓటింగు అంత ఫ్యాన్ బేస్ కాదు కానీ ఓటింగ్ అంత బాగుంది విష్ణుప్రియకి. అది కొంచెం కొన్నాళ్ళు టాప్ 5 వరకు కంటిన్యూ చేసుకునే అంత క్యాపబిలిటీ ఉన్న పర్సను ఇంకొంచెం తను చూపించుకుంటూ టంగ్ స్లిప్లు అవ్వకుండా ఉంటే కనుక షీఈ్ ఇన్ ద టాప్ 5. సో అదే అయ్యింది. అండ్ నెక్స్ట్ మణికంఠనా యా ఇంక ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొకరు చెప్పుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు మాట్లాడినవన్నీ కూడా చాలా వరకు రేపు నామినేషన్ పాయింట్స్కి కొంచెం అందించేలాగే ఉంటాయన్నమాట. సో రేపు కాదు మండే పాయింట్స్కి. అండ్
ఇక్కడ ఒక కత్తి పెట్టి మనకి ఫస్టు అది తీసి పొడిచేది పెట్టారు కదా నామినేషన్స్ టైంలో. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇది. ఎవరు సేఫ్ అయ్యారు, ఎవరు అన్‌సేఫ్ అయ్యారు. నేను మరి 1 బై 1 చెప్పుకుంటూ రావడం కన్నా ఎవ్వరు సేఫ్ అవ్వలేదు. ఒక్కరు తప్ప సోనియా సేఫ్ అయింది. మిగిలిన వాళ్ళందరూ నామినేషన్‌లో ఉన్నారు. రేపు తెలుస్తది. అండ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసిందే. బేబక్క. సో అది సంగతి. సో అది ఈ రోజుకైతే ఈ ఎపిసోడు ఇలా ఉంది. మీకేమనిపించింది ఈ ఎపిసోడు? ఈ టాపిక్‌లో విష్ణుప్రియది తప్ప, సోనియా తప్ప అని నన్ను అడిగితే అక్కడ 2 ఉంది అని నాకు అనిపించింది. అంటే ఎక్కడైతే సోనియా స్టార్టింగ్ అడల్ట్ కామెడీ టైప్ ఆఫ్ థింగ్స్ నా దగ్గర చేయొద్దు అనేది దగ్గర స్టార్ట్ అయ్యింది. అది ట్రిగర్ అయ్యి విష్ణుప్రియ ఇంకొంచెం రెచ్చిపోయింది వర్డ్స్‌తో. సో అది లేకుండా ఉండి నేను అలా అనలేదు కదా, అంటే నేను అనుకునేది ఆ పాయింట్ కాదు, అలా నీకెందుకు అనిపించింది అని ఇలాగున్నా కొంచెం కన్వే చేసుకున్నా సరిపోయేది. బట్ అలా కాకుండా తిను కూడా నాకు తెలుసులే నీ సంగతి ఈ టైప్లో మాట్లాడేసింది, చాలా వర్డ్స్ వదిలేసింది. సో అదైతే నిజంగా తప్పే. ఎవరిని రాంగ్ మాట్లాడినప్పుడు మనం ఎవరికి సపోర్ట్ అయితే కాదు. డెఫినెట్గా తప్పైతే తప్పని చెప్తాం, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాం. సో ఇది సంగతి అనమాట. అండ్ యా అయిపోయింది. అబ్బో ఇదో పెద్ద టాస్క్ అసలు. రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలాగా నాకు ఇక్కడ 11కో వీకెండ్స్ అయితే 11:30కి వస్తుంది ఎపిసోడు, లేకపోతే 12కి వస్తుంది. 12 కల్లా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను మధ్యాహ్నం మంచిగా పడుకునేదాన్ని. అది పోయింది నాకు. సో 12 కల్లా రెడీ అయిపోయి లేకపోతే లంచ్ అవి చేసేసుకొని టీవీ పెట్టుకొని ఎపిసోడ్ అంతా చూసి నా టైం వదిలేసి పైకొచ్చి, అంటే కింద బెడ్రూమ్ అదే కింద కిచెన్ టీవీ కింద అనమాట, పైకొచ్చి రెడీ అయ్యి ఈ 1 అవర్ వీడియో చేసి వాటిని ఎడిట్లు చేసి అప్లోడ్లు చేసి అది సంగతి. ఇలా జరుగుతుంది. సో కష్టపడుతున్నా, నిజంగా అయితే కష్టం చేస్తున్నా. సో అది గుర్తించి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సీ టుమారో, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.